మేము వాళ్ళ అల్లుళ్ళకు వాళ్ళ బిడ్డలకు మేము బట్టలు కూడా నూతన వస్త్రాలు కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం గృహప్రవేశం జరిగితే ఏ విధంగా సాంప్రదాయం ఉంటుందో ఆ విధంగా సాంప్రదాయానికి మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నందుకు ఇందిరమ్మ రాజ్యం వచ్చినందుకే ఇలా ఇందిరమ్మ అంటే ఏ ఊరు లేని ఇల్లు ఉండదు, ఇందిరమ్మ పేరు మీద ఉంటుంది కాబట్టి ఆ యొక్క తల్లి ఇందిరమ్మ మా అమ్మ అనే దీక్షతోని ప్రజలు ఉంటారు, పేద కుటుంబాలు ఉంటాయి కాబట్టి ఇవల్ల ఆ కళ నిజం చేసినాం. ఎలా కళ సాకారమైంది. ఎలా యావత్ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 4,05,000 ఇండ్లు కట్టేయడం జరుగుతుంది. షాద్నగర్ నియోజకవర్గంలో 3,500 ఇండ్లు కట్టేయడం జరుగుతూ ఉంది. దాదాపు నాకు తెలిసి 3,500 కూడా గ్రౌండింగ్ అయింది. ఏదైనా చిన్నగా ఉంటే 200 టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు, కానీ మా యొక్క లక్ష్యం ఒకటే. నేను ఎమ్మెల్యేగా నా లక్ష్యం ఒకటే. నేను చిన్నప్పటి సంది ఇండ్లు కట్టించడంలో దిట్ట. నేను సర్పంచ్గా ఉన్నా, మండల ప్రెసిడెంట్గా ఉన్నా, ఇలా ఎమ్మెల్యేగా అయినా. ఇవాళ ఈ నియోజకవర్గానికి దాదాపు ప్రజలు ఇచ్చిన అవకాశం 5 సంవత్సరాలు. ఇప్పుడు నాకు గడిచింది 15 నెలలు. ఇంకా 3 సంవత్సరాలు 5 నెలలు ఉంది. నేను తప్పకుండా